NBK 111 హీరోయిన్ లాక్. నయనతార అవుట్. కాజల్ ఇన్. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? వీరసింహారెడ్డి వంటి భారీ విజయం తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా చందమామ కాజల్ అగర్వాల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మొదట హిస్టారికల్ జోనర్లో ఈ సినిమాను రూపొందించాలని అనుకున్నారు. ఆ సమయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత జోనర్ చేంజ్ అవ్వడంతో హీరోయిన్ ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలోనే దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య సరసన సరిగ్గా సరిపోయే హీరోయిన్ కోసం వెతికి చివరకు కాజల్ అగర్వాల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గతంలో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన భగవంత్ కేసరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు మరోసారి ఈ జోడీ వెండితెరపై కనిపించడంతో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను తొలుత చారిత్రక నేపథ్యంలో ప్లాన్ చేసినప్పటికీ ఇప్పుడు బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మార్చారు. ముంబై మాఫియా బ్యాక్డ్రాప్ లో సాగే ఈ కథలో బాలయ్య పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే కొన్ని కీలక స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2026 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.